I want to first of all give you a picture of the GST, the next gen GST that we are bringing. In what context has it come? అందుకు ముందు 8 years లో GST ద్వారా ఏమో జరిగింది ఒక బ్రీఫ్ గా చెప్పేసి ఐ విల్ గివ్ మై ఇంటర్ప్రిటేషన్. On August 15th, PM made an announcement from the Red Fort. దీపావళికి మీకు ఒక మంచి గిఫ్ట్ వస్తుంది ఇన్ ద నేమ్ ఆఫ్ GST అన్నారు. వాట్ ఎగ్జాక్ట్లీ వాస్ ఇట్ వారు చెప్పలే, బికాస్ ఇట్ ఇస్ నాట్ అప్ టు హిమ్, ఇట్ ఇస్ ఫర్ ద కౌన్సిల్ టు డిసైడ్. ఇప్పటి వరకు ఎగ్జిస్టింగ్ స్కీమ్ ఏంటండి? 4 రేట్ ట్యాక్స్ 5, 12, 18 and 28. 5 లో ఏం ఐటమ్స్ ఉంటాయి? మనం కళ్ళు మూసుకొని ఆల్ ఫుడ్ ఐటమ్స్ ఆర్ ఇన్ 5 అని చెప్పగలుగుతామా? చెప్పలేము. 12 లో ఉన్న ఐటమ్స్ ఎన్ని? బోల్డ్ ఐటమ్స్ 12 లో ఉన్నాయి. 18 లో ఉన్న ఐటమ్స్ మాక్సిమం రెవెన్యూ ఇచ్చే ఐటమ్స్ అండ్ 28. దాని అన్నిటినీ కూడా 2 రేటుకు తీసుకొచ్చి ఇవాళ 5 and 18 2 రేటు ఉంటాయి. సో ద కాంప్లెక్స్ సిస్టమ్ ని సింప్లిఫై చేయడానికి ఇది ఒక ఫస్ట్ మేజర్ స్టెప్. ఇన్ ద రేట్ కట్ 99% గుడ్స్, నేను ఇది తిరిగి చెప్తాను ఎందుకంటే ఆపోజిషన్ నుంచి మళ్ళీ దాని మీద కామెంట్ కూడా వచ్చాయి, దానికి నా రెస్పాన్స్ కూడా తలుచుకున్నా. 99% 12% ట్యాక్స్ ఇవాళకి 12% ఏ ఐటమ్స్ మీద ఉన్నాయో అవన్నిటిని కూడా ఒకసారి మీరు చూస్తే దాంట్ నుంచి 99% ఐటమ్ ఇవాళ 5% కొత్త ప్రపోజల్ వెళ్లిపోయాయి. సో నిన్న వరకు అంటే ఇంకా 5 days లో మనకి న్యూ జనరేషన్ GST వస్తుంది. అప్పుడు వెళ్లి 5% ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళు కొన్ని ఐటమ్స్ కి మీరు గుర్తు తెచ్చుకోండి 22nd కి అదే ఐటమ్ మొన్నటి వరకు నేను 12% పే చేశాను. అంటే 7% ట్యాక్స్ మీరు ఇంకా కట్టక్కర్లా. దట్ ఈస్ ద ఎక్స్టెంట్ టు విచ్ ఇట్ హస్ బీన్ బ్రాట్ డౌన్. 12% లో ఉన్నటువంటి 99% ఐటమ్స్ 5% వెళ్లిపోయాయి. సరే, రేట్ కట్ ఇన్ 90% ఆఫ్ గుడ్స్ అండ్ 28% ఆఫ్ ఓల్డ్ GST. ఇవాళ GSTలో 28% దేనికి ఇస్తున్నారో ఇక్కడ మాట్లాడిన ఒక పెద్దలు చెప్పారు. సిమెంట్ 28లో ఉండేది ఇప్పుడు 18